ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. అపవాది, సాతాను, ఘట సర్పము. ఈ ఘట సర్పము స్త్రీ రూపంలో కూడా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ప్రకటన గ్రంథం మనం చదివితే గాన స్త్రీ ఆకారంలో కూడా ఉంటుంది. పడదొరేయబడినారు. ఈ పడదొరేయబడిన ఈ ఘట సర్పం సాతాను వారి శాన మొత్తము కూడా భూమి మీద తిరిగాడుతున్నప్పుడు ఏదోను తోటలో ఉన్నటువంటి ఆదాము, అవ్వ, సర్వశక్తి గల దేవుడు ముగ్గురు మాట్లాడుకుంటూ సంతోషాన్నిగా ఆనందంగా ఉండటం చూశాడు. ఎప్పుడు చూశాడో వాడు అసూయ, వాడి కడుపు మండిపోయింది. వాడి అసూయ బయలుదేరింది, పగ బయలుదేరింది. వీరిని వేరు చేయాలనుకున్నాడు. దేవునికి ఈ బిడ్డలు ఇద్దరికి భూమి మీద కూడా వీళ్ళు నరుని తయారు చేసుకొని వీళ్ళతో సంతోషిస్తున్నాడే, ఆనందిస్తున్నాడే, పరలోకమందు ఆనందిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అది వేరే విషయం. భూమి మీద కూడా వీడు ఆనందిస్తున్నాడే ప్రజలతో అని చెప్పి ఏ విధమైన వీళ్ళని వేరు చేయాలనే ఒక దురాశ కలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నేను గత 2 రోజుల నుంచి నేను ఈ మెసేజ్ తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాత్రి నేను కల దర్శనం ఒకటి నేను చూశాను. చాలామంది మనుషులు ఒక ఎడారి, ఆ ఎడారిలో ఇసుక దిమ్మలు ఉన్నాయి. వాళ్ళందరూ మేము యేసు నుంచి దూరం అయ్యాము, మేము పాపములో పడిపోయాము, మేము పాపాత్ములము అని చెప్పి వాళ్ళే పాటలు పాడుకుంటూ వారే కేకలు వేసుకుంటూ వాళ్ళు రోధిస్తున్న దృశ్యాన్ని నేను చూస్తున్నాను. కొద్ది సమయం తేరి చూడగా వాళ్ళ దగ్గర కొన్ని సర్పాలు కనపడినాయి నాకు. ప్రైజ్ లార్డ్. రకరకాల సర్పాలు కనపడినాయి. ఏంటి సర్పాలు కూడా కనపడుతున్నాయి? ప్రజలు చాలామంది కూడా ఈ ఇసుక దెబ్బల మీద ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండలేగా ఒక స్త్రీ నాకు కనపడింది. ఆ స్త్రీ చాలా అందంగా ఉంది, చాలా తెల్లగా ఉంది, ముఖము రౌండ్గా ఉండి చక్కటి కళ్ళు. రాత్రి నేను చూసిన సీన్ ఇది. చక్కటి నవ్వుతూ ఉన్నది. ఆమె ప్రెగ్నెంట్. ఆమె ఏమిది? ప్రెగ్నెంట్గా ఉంది, గర్భవతిగా ఉంది. వెంటనే నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత వెంటనే మంచం దిగాను, హాల్లోకి వచ్చాను, ప్రార్థన చేయటం ప్రారంభించా. ప్రభువా, నేను యేసుకు దూరమయ్యాము, ప్రభువుకు దూరమయ్యాను రోధిస్తున్న ఈ ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? ఈ సర్పాలు చూస్తే సర్పాలు అపవాదికి సాదృశ్యంగా ఉంది. ఆ స్త్రీ ఎవరు, ఆ గర్భవతి ఎవరు ప్రభువా అని నేను ప్రార్థన చేయటం ప్రారంభించా. నేనేం చేయాలి? నా ఆత్మను ఎందుకు తీసుకెళ్ళావు అక్కడికి? నా ఆత్మకు ఎందుకు చూపిస్తున్నావు ప్రభువా? నీ పాత్రగా నేనేం చేయాలి ప్రభువా అని నేను అడుగుతున్నప్పుడు ఒక మాట నాకు వినపడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడిన ప్రకారము ఆ పరిచయులను, శాస్త్రులను చూసినప్పుడు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఆ మాట్లాడిన ఒక మాట, ఆ బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. పరిచయులను, సద్దుకయ్యులను వచ్చి చూసి, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటాకు మీకు ఎవరు బుద్ధి చెప్పిన వాడు ఎవడని చెప్పేసి ఆ మాట నాకు జ్ఞాపకం అవుతుంది ప్రార్థన చేస్తుంటే. ఆహా, వీళ్ళంతా సర్ప సంతానం భూమిన సజీవుడుగా ఉన్నప్పుడు అపవాది చేత సహవాసములో ఉన్నవారు, వాని క్రియల చేత నశించిన వారు, దేవునికి దూరమైన ఆత్మలివి ఈరోజు శిక్షకు పాత్రలమైన. కాబట్టి నేను వీటి వారిని గురించి ఈ స్థితిలోనికి రాకుండా ఉండలాగున నేను ఉన్న శిబిరములో అనేక మందిని గురించి ఈ బేతలు పెద్దపేట
చిన్నపేట, బేతూర్లు, ఇంద్రనగర్ కాలనీ, వాంబే కాలనీ, కొత్త కాలనీ, అయా ఈ పరిసర ప్రాంతాల గుడివాడ పట్టణం చుట్టూ పల్లె గ్రామాల్లో ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేయవాలని దేవుడు నాకు చూపిస్తున్నాడని గ్రహింపు వచ్చి మరలా నేను లేచి వచ్చి ప్రార్థన చేశా. దేవుని నామనికి మహిమ కలుగునుగాక. ప్రభువా నీ చిత్తమైతే నాకు శక్తి దయచే. ప్రభువా నీకు ఇష్టమైతే ప్రభువా కొన్ని ఆత్మలను రక్షించే భాగ్యం నాకు దయచేయ. ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా చేయగలను ప్రభువా అని ప్రార్థన చేయటం ప్రారంభించి కొంత గంట తర్వాత వెళ్ళి పండుకున్నా. నేను 4:30కు లెగిస్తున్న సమయంలో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అనే ఒక మాట నాకు వినపడుతుంది. ప్రైజ్ లార్డ్. మంచం మీద కూర్చొనే ఉన్నా అని ఆశ్చర్యపోయా. శిబిరానికి వచ్చాను. లోక పాపాన్ని మోసుకుపోయి దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారి గురించి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటించాలని జ్ఞానోదయం నాకు కలిగింది. నేను అంటున్నాను, మీ అందరికీతో కూడా మాట్లాడుతున్నాను. మనమే కాదండి, మన చుట్టుపక్కల ఉన్నవారు. ఇదిగో అవ్వను మోసం చేసినటువంటి సర్పం, అవ్వను మోసం చేసినటువంటి అపవాది నిన్ను, నన్ను, నీ కుటుంబ సభ్యులను, నీ బిడ్డలను మోసం చేస్తుంది, నీ భర్తలను మోసం చేస్తుంది. త్రాగుడనే వ్యసనానికి, నాయన గంజాయి అనే వ్యసనానికి, సినిమాలు అనే వ్యసనాలకు, షికార్లు అనే వ్యసనాలకు, షీర్లు అనే వ్యసనాలకు, లోక సంబంధమైన ఆలోచనలతో నశింపజేస్తుంది. దేవుని సన్నిధికి రాకుండా నామకార్థమైన క్రైస్తత్వం, క్రమక్రైస్తత్వం పనికిరాదండి. పరిపూర్ణమైన క్రైస్తత్వంలో జీవిస్తేనే దేవుడు ఇష్టపడతాడు. కాబట్టే ఈ ప్రవచన టెలివిజన్ ద్వారా వింటున్న వారు కానీ లేదా ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా నా దేవుడు ఈరోజు ప్రకటించమన్న ఈ వర్తమానానికి అనుకూలమైనటువంటి ఆ కళ దర్శనాన్ని మీకు పంచుకున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మన చుట్టుపక్కల ఉన్న వారిని, మన గ్రామాల గురించి, మన వీధి వారిని గురించి, బంధువుల గురించి ప్రార్థన చేయండి. అపవాది యేసు నుంచి దూరం చేసే ఆత్మలను తిరిగి రక్షించండి ప్రభువా. వాళ్ళు మరణించక మునిపే నేను అంగీకరించే వారిగా చేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఆ సమయంలో ఏదోం తోటలో ఆదాము ఉన్నప్పుడు రాలేదు. ఎందుకంటే తెలుసు అపవాదికి ఆదాము ఉంటే నన్ను గుర్తుపడతాడని. ఆదాము లేని సమయంలో స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది. స్త్రీ చూసి ఈ తోటలో పండ్లన్నీ మీరు తినొచ్చా అని అన్నాడా దేవుడు అని అడిగింది. కానీ ఆ స్త్రీ పండ్లని తినొచ్చు అన్నాడు, మాకు ఇష్టమైన పండ్లు తినొచ్చు అన్నాడు. మా ఇష్టమైన పండ్లు మేము తింటున్నామని చెప్పి మౌనంగా ఉంటే బాగుండేది, కథ వేరొక విధంగా ఉండేది. కానీ ఆ స్త్రీ అలా అనలే. లేదు ఇదిగో ఈ తోటలో ఆ మధ్యలో మనయే మంచి చెడు తెలియజేసేటువంటి ఆ చెట్టు వృక్ష ఫలాలు తినవద్దన్నాడు, తినని రోజు మేము చనిపోతామని దేవుడు తెలియజేశాడు అని చెప్పింది. చూడండి, ఇంటి గుట్టు బయట పెట్టడం అంటే ఇదే. వాడు అడిగాడు, ఈ తోటలో పండ్లన్నీ తినొచ్చా అని అడిగాడు. చెప్పు తినొచ్చు అని చెప్పేసి వదిలేస్తే పోలే, ఈ సంభాషణ ఎందుకు, మాకు ఇష్టమైంది మేము తింటున్నాంలే అంటే పోలే. ఒక్కొక్కరు మాటలు ఎలా ఉంటాయంటే చాలా తీయదనంగా ప్రేమగా ఉంటాయి. ఇంట్లో కూర్చొని చక్కగా మాట్లాడుతుంటారు. అక్క, వదినా చాలా బాగుండవు అక్క, వయసులో ఇంకా ఎట్టుంటావో అనిలోపు ఈమె కింద నుంచి పైదాకా పులికించిపోతుంది. ఏం పోతుంది? పులికించిపోయి ఈ వయసులో బాగానే ఉన్నానమ్మా, ఇప్పుడే కొద్దిగా ఇదే అయిపోయాను అంటది. కానీ ఇప్పుడైనా పర్వాలే, బాగున్నావు, చూడటానికి చాలా అందంగా ఉన్నావు అక్క, చాలా అందంగా ఉన్నావు వదినా అన్నట్టే వాళ్ళే. ఈ అవ్వ స్త్రీ ఏమన్నదంటే ఆ పండ్లు తినవద్దన్నాడు అని ఉన్న రహస్యం చెప్పేసింది. మీ ఆయన ఏం చేస్తాడు? ఉద్యోగం చేస్తాడంటే అయిపోలే, ఎక్కడ చేస్తాడు, ఎంత జీతము, ఎంత మిగులుతుంది? అమ్మో, మా ఆయన బోలెడు డబ్బులు తీసుకొస్తాడు, అన్నీ నాకే ఇస్తాడు తెలుసా నీకే, నేనే అన్నీ చక్క పెడుతున్నా తెలుసా
అక్క అవునా, అవునా, నువ్వు చాలా అదృష్టవంతురాలే వదినా, నువ్వు చాలా అదృష్టవంతుడు అక్క అని. అందులో ఇంక ఈమెకి ఎక్కడ లేనిది అబ్బో పొంగిపోతుంటుంది. అంటే సముద్రం పొంగిపోయినట్టు. ఏం పొంగుతుంది? సముద్రం పొంగినట్టు. ఏంటమ్మా పొంగేది? ఉన్నది లేనట్టు అన్నీ చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత నీ పని ఇట్లా ఉందా అని ఎక్కడ లింకు పెట్టాలనో, ఎక్కడ జగడం ఆడేయాలనో అక్కడ పెట్టేస్తారు. ఇక వారం తర్వాత మొదలు ఇంట్లో ప్రైజ్ ది లార్డ్. అందుకని చెప్పకాకండి, ఎంతవరకు మాట్లాడనో అంతవరకే మాట్లాడండి. ఏది అడిగిందో దానికి సమాధానం చెప్పండి. ఎక్కువ మాట్లాడితే అది నీకు అవసరం లేదు కదా అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పేసింది. వెంటనే అపవాది అంటది, మీరు చావనే చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల్లాగా ఉంటారు అని దేవుడికి తెలుసు. చూడు మెలికి ఎక్కడ పెట్టిందో అని దేవుడికి. చదువు మా 5వ వచనం. కళ్ళు తెలవబడినని దేవుడికి తెలియనట. చూసావా ఎక్కడ లింకు పెట్టిందో? దేవుడికి తెలుసమ్మా మీరు దేవతల్లాగా దేవుళ్ళలాగా ఉంటారని, అందుకే మిమ్మల్ని తినవద్దు అన్నాడు. అదే అట్ట జరుగుతుందా? మమ్మల్ని మోసం చేస్తున్నాడు దేవుడు, మేము ఆయనలాగా ఉంటామని ఆయనకి ఈర్ష్య, ద్వేషమా? చూడ నేను ఈరోజు ఏం చేస్తానో తింటామా ఆ పనులు అనుకున్నది. వెళ్ళిపోయి కోసేసింది. ఏం చేసింది? ఆ పనులు కోసేసింది. తిన్నది తీసుకెళ్ళి ఆదాముకు ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. తిన్న తర్వాత తెలిసింది మేము బట్టలు లేకుండా ఉన్నామని. అయ్యో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతకుముందు తెలిసిందా? తెలియలే. తిన్న తర్వాత ఏమైంది? కళ్ళు తెరవబడినాయా లేదా? నిజమే కదా, కళ్ళు తెరిచారు కదా, కళ్ళు తెరవబడినాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వచ్చాడు, సర్వసృష్టికర్త వచ్చి ఆదామా అన్నాడు. బయటికి రావటంలే. ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. మీ స్వరము నాకు వినపడుతుంది అన్నాడు. మరి రా బయటికి అన్నాడు. నేను రాలేను. నేను దిగంబరిగా ఉన్నానన్నాడు. 11వ వచనం చదువు. అందుకు ఆయన నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన. ప్రైజ్ ది లార్డ్. అది ఆజ్ఞాపించను అనే మాట అండర్లైన్ చేసుకోండి. నేను నీకు తినకూడదని ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలము తింటివా అంటివి అని అడిగినప్పుడు అప్పుడేమంటున్నాడు? 12వ వచనం. అందుకు ఆదాము నాతో ఉండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కోసి నాకు ఇచ్చింది, నే తింటిని. నా తప్పేమి లేదు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇక్కడ ఒక మాట చెప్తా. ఆదాము నిర్మించినప్పుడు పాపము లేదు. అవ్వను ఆదాము నుంచి నిర్మించినప్పుడు తీసి పాపము లేదు. మనుషులలో పాపము లేదు. కానీ ఇప్పుడు ఏమన్నా పాపం వచ్చింది. ఎట్లా వచ్చింది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞనది. ఇప్పుడు ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడా లేదా దేవుని మాట? కాబట్టి పాపం చేశాడా లేదా? తర్వాత ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడే దీన్ని ఏమంటామంటే కర్మ పాపము అంటాం. భూమి మీద మానవులలో కర్మ పాపం మొట్టమొదటిగా ప్రవేశించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం ప్రవేశించిందమ్మా? కర్మ పాపము ప్రవేశించింది. ఎవరి ద్వారా ప్రవేశించింది? సాతాను ద్వారా. ప్రైజ్ ది లార్డ్. చూసావా, సాతాను పాపములు నెట్టేసి పరిశుద్ధుడైన దేవునికి పాపాలతో పాపము చేసిన వారితో సాంగత్యం ఉండదు గనక, సావాసం ఉండదు గనక మనుషులకు దేవునికి వేరు చేసింది. ఇది అపవాది యొక్క గుణలక్షణం. ఇందులో ఆదాము పొరపాటు ఏమి లేదు అని నేను అనుకుంటాను. అవ్వ పొరపాటు, అవ్వ తొందరపాటు,
ఆలోచన లేదు, వివేచన లేదు, వివేచన జ్ఞానము లేదు. వివేకం ఉంది కానీ, జ్ఞానం ఉంది కానీ వివేచన జ్ఞానము లేకపోవటం వలన ఆ స్త్రీ పొరపాటు చేసింది. ఉద్రేకముతో దేవుని మీద కోప్పడి దేవుళ్ళలాగా ఉంటామని, ఆయనతో సరిసమానంగా ఉంటామని, ఆయన మమ్మల్ని దేవుళ్ళుగా చూడటానికి ఇష్టం లేక మమ్మల్ని ఈ ప్రీతిగా పండు తినగాకమన్నాడా? చూడు రే తింటానని తినటం మొదలుపెట్టింది. నా ప్రియ సహోదరి ఇది చాలా ఘోరమే కదా. ఘోరమైన పాపము కాదా? పాపము. దేవుడు అన్నాడు, ఈ ముగ్గురిని పిలవండి అన్నాడు. ముగ్గురు పిలిచారు, లైన్లో నిల్చున్నాడు. సర్పాన్ని చూసి అన్నాడు, ఇప్పుడు దాకా నువ్వు కాళ్ళతో నడిచావు, మనం ఏ విధంగా తొండ ఎట్లా నడుస్తుందో, ముంగిస ఎలా నడిచిందో, ఉడుము ఎలా నడిచిందో, పాము కూడా అలా నడిచేదంట కాళ్ళతో. కాప్పుడు దేవుడు దాన్ని శపించినప్పుడు అది భూమి మీద పొట్టతో ప్రాకటం ప్రారంభించింది. రెండో సభ ఆయన శపించిన మాట, నువ్వు మన్ను తిని బ్రతుకుతావు. ప్రైజ్ లార్డ్. మూడవది ఏమంటున్నాడంటే, నీవు సంతానానికి వైరం ఉంటుంది, వారిని మెడమ మీద నువ్వు కొడతావు, నీ తల వారు చితక కొడతారని శాపం పెట్టాడు. ప్రైజ్ లార్డ్. ఆదామును చూసి అన్నాడు, అయ్యా ఏదో తోటలో నీ ఇష్టం వచ్చిన ఫలాలు తింటూ బ్రతికావు, కష్టపడకుండా ఏదో నీళ్ళకి పెట్టావు, తోటలో చూస్తున్న పరిరక్షణ బాగుంది, కానీ ఇక మీద నువ్వు అర్థం కాదు, ఈ భూమి సేద్యం చేసుకుని నువ్వు బ్రతుకు. ఇదిగో నువ్వు అంతేకాదు, నీ గచ్చ పొదాలు ఆ భూమిలో పుట్టిస్తాను, వాటిని శుభ్రం చేసేలాక నీ చెమట కార్చాలి, నీ ఆహార ధాన్యాన్ని పండించుకోవాలి, నీ ఆహారం నువ్వే సంపాదించుకోవాలి, నువ్వే తినాలి, నీవు నీ కుటుంబ సభ్యులకు నువ్వే దాన్ని పోగు చేయాలని నువ్వు అని చెప్పాడు. రెండవది ఏంటి, నువ్వు మట్టిలో నుంచి తీసావు కనుక తిరిగి నువ్వు మన్నైపోతావని ఆయన చెప్పించాడు. మూడవది అవ్వ దగ్గరికి వచ్చేలోపు అవ్వతో ఇట్లా అంటాడు. చూడండి 15 వచనం చదవండి, 15-16 3వ అధ్యాయం ఆదికాండం. మరియు ఆ స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదనను మిక్కిలి వెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతను నిన్ను వేలను. చూడండి, ఈరోజు స్త్రీ పురుషుల మీద వాంఛ కలిగినదై ఉంటుంది. వాంఛ కలిగి ఉండటం వలన శరీర సంబంధమైనటువంటి విషయంలో వాంఛ కలిగి ఉంటుంది స్త్రీ. తద్వారా ఆమె గర్భం ధరిస్తుంది. గర్భవేదన ఆ యొక్క ప్రసవకాల సమయంలో ఆ యొక్క శిశువు భూమికి రాక మునుపు ఆయన ఎంత వేదన పడుతుందో మీ అందరికీ తెలుసు. స్త్రీలకు చనిపోయి ఒక రకంగా బ్రతికినంత స్థితిలోనికి వస్తుంది. కేకలు వేస్తారు, ఏడుతూ ఉంటారు, ఆ నొప్పి ఆ బాధను భరించలేక. ఎందుకు కారణం ఎందుకు? ఒక శిశువును ఒక రూపాన్ని నీలో నుంచి బయటికి తీసుకురావడానికి నువ్వు ఎంత వేదన పడుతున్నావో, ఎంత శ్రమ పడుతున్నావో నీకు నువ్వు తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? నాతో ఉన్నటువంటి నా కుమారుని నా నుంచి దూరం చేసినప్పుడు నువ్వు పన్న ఆ ప్రసవ వేదన కన్నా ఎక్కువ బాధపడినాను. ఆ బాధ నువ్వు పడుతూనే ఉంటావు భూమి మీద, ఆ బాధ నువ్వు పడుతూనే ఉంటావు, స్త్రీ పడుతూనే ఉంటుంది. కారణము దేవుడు గుర్తు చేసుకోవటానికి. ఆదామును దేవుని నుంచి దూరం చేశాడు కనుక అవ్వ ఎవరి మాటని, అపవాది మాట విని అపవాది యొక్క ఆలోచనకు సహాయం చేసి దూరం చేసింది కనుక ఆమె ఆ వేదన కలుగుతుందని ఇక్కడ చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామందికి నేను చెప్తాను,
స్త్రీ తొందరపాటు వలన చాలా నష్టాలు జరుగుతాయి. శారా తొందరపాటు వలన ఆగరు గర్భవతి అయింది. దేవుని ప్రణాళికలో ఆగరు లేదు, కానీ శారా సృష్టించింది ఆగర్ని తన భర్తకు భార్యగా. దేవుని చిత్తంలో లేదు. కాబట్టి కొన్ని దినాల తర్వాత ఆగరు తన భర్తకు దూరం అయిపోయింది. ఇస్మాయేలు తన కుమారుడు కూడా తండ్రికి దూరం అయిపోయి తండ్రి లేని వారుగా ఉండిపోయారు. అల్లాడిపోయిన అరణ్యములో భర్త లేని స్త్రీగా అల్లాడిపోయింది ఆగరు. కారణం స్త్రీయే. ఆ స్త్రీయే శారా. తొందరపాటు వలన ఈనాడు కూడా చాలామంది కూడా తొందరపాటు వలన కుటుంబాలలో కలతలు, కుటుంబాలలో విభేదాలు, కుటుంబాలలో తండ్రికి బిడ్డకు భేదాలు కలుగుతూ ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఒక కుమారుని పోగొట్టుకున్నప్పుడు ఎంత వేదన పడినాడో, ఎంత మనసుకు బాధ కలిగిందో, ఎంత తల్లడిలో ఈరోజు కూడా అనేక మంది పురుషులు తన బిడ్డలు వాళ్ళకు దూరమైనప్పుడు, ఒక స్త్రీ ద్వారా కుమారుడు దూరమైనప్పుడు, కూతురు దూరమైనప్పుడు ఎంత తల్లడితారో ఈ భూలోకములో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి తెలియాలనుకుంటున్నాను. కారణం స్త్రీయే. స్త్రీయే కారణం. ఒక కుటుంబాన్ని ఆగర్ను చూడండి, గుర్తు చేసుకోండి. ఈరోజు యవన కాలంలో ఇంట్లో నుంచి దేవుడు పంపించేయన్నాడు, పంపించేశాడు. ఆ భార్య అయిన ఆగరు ఎంత తల్లడి పొంది అరణ్యములో, యవన కాల సమయంలో ఆ అరణ్యములో కుమారునితో ఎంత రోధించిందో. ఆ తండ్రిని పోగొట్టుకున్న ఆ కుమారుడు ఒంటరి వాడై ఎంత తల్లడిపోయాడో ఒక్కసారి ఊహకు తెచ్చుకుంటే, ఒక తండ్రిని కోల్పోయిన కుమారుడు, భర్తను కోల్పోయిన భార్య ఎంత వికసించిపోతారో మనకు అర్థమవుతుంది. కేవలము శారా వలన జరిగింది. కేవలము అవ్వ స్త్రీ వలన ఆదాము దేవుని నుంచి దూరమయ్యాడు. దేవుడు తల్లడిపోయాడు. ప్రేమించిన కుమారుడు దూరమయ్యాడు. వారితో కలిసి నేను మాట్లాడలేకపోతున్నాను, వారితో కలిసి నేను కూర్చుండలేకపోతున్నాను, వాడు పాపములో పడిపోయాడు అనే బాధ కలిగి వేదనకు గురయ్యాడు దేవుడు. ఎందుకండి ఈ సృష్టిలో ఉన్న మర్మాలు చాలా గొప్పవండి. దేవుడు బయలుపరిస్తే మనకు తెలుస్తుంటుందండి. నా ప్రియ ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించేశారా ఈ విధంగా? రాజ్య పరిపాలన చేసిన అహాబు తన భార్య అయినటువంటి యెజబెలు చేసిన ఒక్క పొరపాటు వలన తన బిడ్డలు, తాను, తన అందరూ కూడా ఆ ద్రాక్ష తోటలో బలి అయ్యారు. కుక్కలు వాళ్ళ రక్తాన్ని నాకాయి, ఆంబోతు సంపటం వలన. దేవుడే పంపించాడు ఏలీయాను. చెప్పు వాళ్ళకు, ఆంబోతు రక్తాన్ని కుక్కలు నాకిన ప్రకారము వారి కుటుంబ సభ్యులందరి రక్తము ఆ యొక్క తోటకు దగ్గరనే కుక్కలు నాకుతాయని చెప్పు. దేవుడు ఊరుకోడండి, దేవుడు ఊరుకోడండి. ఆలోచన చేయండి. ఒక్క స్త్రీ అనాలోచన, ఒక్క స్త్రీ పొరపాటు, ఒక్క స్త్రీ తొందరపాటు వలన కుటుంబాలు నేటికి పతనమవుతున్నాయండి. కారణం స్త్రీయే. నేను ఇలా మాట్లాడుతున్నానని నా మీద నిందలేకండి. వాస్తవాలు తేరి చూడండి. బైబిల్లో వాస్తవాలు తెలుస్తాయి. ఈరోజు బాధ నాకు ఎందుకు తెలుసా? నా ప్రభు వారు కుమారుని పోగొట్టుకున్నాడు, తల్లడిల్లిపోయాడు. ఎందుకో? ఆయనతో మాట్లాడటానికి లేక, ఆయనతో సహవాసం చేసేవాళ్ళు లేక, ఆయనతో కూర్చొని ముచ్చటించేవాడు లేక, చక్కటి మాటలు చెప్తుంటే సంతోషంగా, చిన్న పిల్లవాడు తండ్రితో మాట్లాడుతుంటే ముద్దుగా ఎంత సంతోషపడతామో ఆ విధముగా ఆదాము ముద్దు మాటలు మాట్లాడుతుంటే దేవుడు ఎంత సంతోషించాడో. ఆ సంతోషాన్ని పాడు చేసింది అవ్వ. ఎవరి మాటని తెలుసా? అపవాది మాటని.
ఈరోజు కూడా అపవాది మన ఇళ్లలో ప్రవేశిస్తుంది. అపవాది ఈరోజు కూడా దేవుని బిడ్డల కుటుంబాలలో ప్రవేశించి దేవుని యొక్క బిడ్డలను ఆధ్యాత్మికంగా ఎదగకుండా పాడు చేస్తూ ఉన్న సత్యం మీకు అందరికీ తెలుసుకోవాలని దేవుని బిడ్డ మనవి చేస్తూ ఉన్నా. గర్భం ధరించింది. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దయ వలనంట? దేవుని దయ ఎందుకైందమ్మా? అపవాది దయ వలన, తన భర్త దయ వలన. దేవుని దయ ఎందుకైంది? దేవుడు ఆశీర్వదించాడా? శపించాడు. శపన ఆశీర్వాదం అవుతుందా? దయ అవుతుందా? లేదే. దేవుడు శపించింది ఆశీర్వాదముగా మార్చబడుతుందా? దీవెనకరంగా మార్చబడుతుందా? ఎలా అన్నది అవ్వ, నేను దేవుని దేవలన ఒక మానవుణ్ణి కన్నానని, ఒక మనిషిని కన్నానని ఎందుకు అన్నది? అది తప్పు నేను అనుకుంటాను. దేవుడు శపించాడు. దేవుని శాపం వలన నేను ఒక మనుషుని కన్నాను అంటే బాగుండేది. అపవాది నన్ను మోసం చేయటం వలన, అపవాది వలన దేవుని బాధ పెట్టడం వలన, దేవుని దుఃఖ పెట్టడం వలన నేను ప్రసవ వేదన కలిగి ఒక కుమారుని లేదా ఒక మనిషిని నేను సంపాదించుకున్నాను అంటే బాగుండేదేమో. క్రిస్మస్ వేడుక అంటే ఎంత కష్టపడితే ఈ క్రిస్మస్ వేడుక మనం జరుపుకుంటున్నామో ఇట్టే మనకు అర్థమవుతుంది. దావీదేమంటాడు తెలుసా? 51వ కీర్తన 5వ వచనములో, నా జన్మే పాపపు జన్మ. ఏం జంట? నా జన్మే పాపపు జన్మ. నా తల్లి నన్ను గర్భంలో పాపము చేతనే గర్భము ధరించింది. కాబట్టి ఇప్పుడు జన్మ పాపం వచ్చింది. ఏ పాపం వచ్చింది మానవుల్లో? చెప్పండి. మొట్టమొదటిగా ఏమొచ్చింది? కర్మ పాపం వచ్చింది. క్రియల వలన జరిగే దానిని మన ఆలోచన, మన విధానంలో, మన చేతి క్రియల ద్వారా, కాళ్ళ క్రియల ద్వారా, శరీరరీత్యా కోరికలతో చేసే క్రియ ద్వారా జరిగేదే క్రియ. ఆ క్రియ, ఆ దాన్నే పాపము అంటాము. ప్రైజ్ ది లార్డ్. కర్మ పాపము అంటాం. ఇప్పుడు జన్మ పాపము తోడైంది. ఏ పాపము తోడైంది? జన్మ పాపము కూడా తోడైంది. జన్మ పాపము, కర్మ పాపము రెండు కలిసి ఉన్న ఏ మానవునితోనే దేవుడు సహవాసం చేస్తాడా? దేవుడు ఉంటాడా? దేవుడు పాపి కాదే. దేవుడు పరిశుద్ధుడే. పరిశుద్ధ స్థలాలలో ఉండేవాడే. పరిశుద్ధమైనటువంటి మనుషుల మధ్య ఉండేవాడే. దేవుడు పాపుల మధ్య ఉండడే. మరి దేవుని సన్నిధి మనతో ఉండాలనా? మనము దేవుని సన్నిధిలో ఉండాలనా? ఆ పాపం అనేది తొలగిపోవాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను అనేకుల కొరకు, ఏమంటున్నాడు? నేను అనేకుల కొరకు ఈ మోచిన క్రయధనముగా నా ప్రాణాన్ని అర్పించటానికి భూలోకానికి వచ్చాను అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మన జన్మ పాపము, కర్మ పాపం ఏ విధముగా మనలో సంభవించాయో, ఏ విధంగా మనం తీసేసుకోవటానికి వచ్చాడో ఆయన. అయినా ఒక మాట అడుగుతా, ఆ యేసు ప్రభు ఎవరు? ఆయన ఎవరు మన పాపాలు తీసివేయటానికి? ఆయన ఎవరు మన కొరకు ప్రాణం అర్పించటానికి అని ఈ ప్రశ్నలు మనం హృదయాల్లో ఆలోచన చేస్తే మనకు తెలియవలసిన చాలా సత్యాలు ఉన్నాయి. మనకు తెలియవలసిన సత్యము చాలా ఉందండి. నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు అనుకున్నాడు, ఏ కుమారుని, ఏ కుమార్తెని కోల్పోయిన భూమినా వాళ్ళు తిరిగి నా దగ్గరికి రావాలి. వాళ్ళు శారీరకంగా రాకపోయినా ఆత్మ రూపంలోనే ఏ జీవ ఆత్మనైతే వాళ్ళ ఊళ్ళో ఊదానో, వాళ్ళు జీవాత్మ కలిగి జీవించారో వారు తిరిగి నా దగ్గర రావాలి, నాతో ఉండాలి, వారితో నేను సంతోషించాలి. ఈ దేవదూతలు ఏ విధముగా నన్ను కొనియాడుతున్నారో ఆ ప్రకారమే మానవులు కూడా నన్ను ఆరాధించాలి భూమి మీద. ఆ విధంగా నేను కూడా పరలోకమంలో
ఆరాధింపబడాలి అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు మన సర్వశక్తి గల దేవుడు. ఒలీవ సందేశాలు ప్రభువాక్య సందేశాలు